గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. తను చెప్పిన పని ఏదైనా వెంటనే సక్రమంగా చేసినందుకు సాంబయ్యను పిలిచి గ్రామాధికారి, సాంబయ్య, నువ్వు చేసిన పనికి ఇదిగో ఈ మూల్యం ఉంచు. అయ్యా, నేను మీరు చెప్పిన పని డబ్బులు ఆశించి చేయలేదయ్యా. మీ దయ నా మీద ఉంటే చాలు. సాంబయ్య భార్య శాంతమ్మ పేరుకు తగ్గట్టుగానే ఉత్తమ ఇల్లాలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఇంటి పెరట్లో రకరకాల కాయగూరల్ని ఆకుకూరల్ని పెంచి కాయగూరల ఖర్చు లేకుండా ఆ డబ్బును పొదుపు చెయ్యడమే కాకుండా భర్త పొలం పనికి పోగానే తను ఊరు బయట ఉన్న తోటల్లోకి వెళ్ళి అక్కడ ఎండి పడి ఉన్న కర్రపుల్లలను తెచ్చి వంటకు వాడడమే కాకుండా మిగిలిన పుల్లలను చిన్న చిన్న మోపులుగా కట్టి అమ్మేది. ఇలా చెయ్యగా వచ్చిన డబ్బులను పొదుపుగా దాచి పండుగలు వచ్చినప్పుడు భర్త సాంబయ్యకు తనకు సంతకు వెళ్ళి మంచి బట్టలు కొనేది. అది చూసి సాంబయ్య, శాంత, ఇంత మంచి బట్టలు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? నీవు కూలి పనికి వెళ్ళిన తర్వాత నేను ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బులయ్యా ఇవి. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నాకు తృప్తి అని అనేది శాంతమ్మ. అయితే సాంబయ్య ఇంటి ప్రక్కనే సూరయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు స్వార్థపరుడు, గర్విష్ఠే కాక అసూయపరుడు. అతనికి ఎవరు ఎదురుపడినా ఆపి, నీకేమయ్యా, 10 ఎకరాల పొలం ఉన్న ఆసామివి. ఒకప్పుడు మా తాతలకు కూడా 50 ఎకరాలు ఉండేవట. అమ్మేశాడు. లేకుంటేనా నీకన్నా నేను గొప్పగా ఉండేవాణ్ణి అనేవాడు. సూరయ్య భార్య అనసూయ కూడా భర్తకు ఏ మాత్రం తీసిపోకుండా తమ పొరుగునే ఉండే సాంబయ్య భార్య శాంతతో, ఇదిగో శాంతమ్మ, మా తాతలు మా నాన్నలు కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకుండా అన్నం తినేవారు కాదట. వారి మూతులు రోజంతా నేతివాసనతో ఘుమఘుమలాడేవంట. అలాగే మీసాలకు ఎప్పుడూ సంపంగి నూనె వాడేవారట. ఇప్పుడంటే ఆస్తులన్నీ పోయి మేము ఇలా ఉన్నాము గాని గ్రామాధికారిని పెంచిన బంగ్లాలో ఉండవలసిన వాళ్ళం. సరే గాని ఈ పూట ఏం కూర చేశావు? కొంచెం ఉంటే పెట్టమ్మా అనగానే, ఈరోజు చేపల కూర వండానమ్మా, ఇస్తానుండు అని గిన్నెలో పెట్టి ఇస్తే, అబ్బో చేపల కూరే, మీ పని బావుందమ్మా అని అసూయగా మాట్లాడేది. ఆ భార్యాభర్తలిద్దరి సంగతి తెలిసిన శాంతమ్మ నవ్వి ఊరుకునేది. అయితే వేసవి కాలంలో పొలం పనులు పెద్దగా ఉండవు కాబట్టి ఊరి బయట ఉండే చింత చెట్లను గ్రామాధికారి ద్వారా కొనేవాడు. చెట్లనున్న పండ్లు బాగా పండగానే కోసి ఆ చింతపండును చుట్టుపక్కల ఊళ్ళల్లో సరసమైన ధరకి అమ్మేవాడు సాంబయ్య. ఆ చింతపండు వ్యాపారం మీద కూడా సాంబయ్య కుటుంబానికి మంచి రాబడి రావడం చూసి అసూయ చెందిన సూరయ్య ఆ సంవత్సరం చింతతోపు వేలంపాట తనకే ఇవ్వాలని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. కానీ గ్రామాధికారి, సూరయ్య, నీకు కావాలంటే మామిడి తోటలు తీసుకో. చింతతోపు సాంబయ్య చేసుకుంటున్నాడు కదా, అవి అతనికి వదిలేయి. లేదు, నాకు చింతతోటలే కావాలి. కావాలంటే మామిడి తోటలు సాంబయ్యని చేసుకోమనండి. నాకు చింతతోటలే కావాలి అని పట్టుపట్టి చింతతోటలు తీసుకున్నాడు. సూరయ్య సాంబయ్య మీద అసూయతో
చింతతోటలు తీసుకున్నాడు కానీ వాటిని ఎలా చెయ్యాలో తెలీదు. చింత చెట్లన్నీ బాగా పండ్లు పండి నిండుగా ఉన్నాయి. వాటిని కొయ్యడానికి చింత చెట్లు ఎక్కి దిగి సూరయ్య చాలా అవస్థపడ్డాడు. అంతేకాకుండా ఒక చెట్టు చివర కొమ్మన ఉన్న చింతపండ్లను తెంపడానికి బాగా పైకి ఎక్కిన సూరయ్య కొమ్మ విరిగి అక్కడి నుండి కింద పడ్డాడు. అలా కిందన పడడంతో సూరయ్య నడుము విరిగింది. లేవలేక కుయ్యో ముర్రో అంటున్న సూరయ్యను చూసి అటుగా తన ఎడ్లబండి మీద వస్తున్న సాంబయ్య అతన్ని బండిలో వేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళి నడుముకు కట్టుకట్టిస్తాడు. పరామర్శించడానికి వచ్చాడు గ్రామాధికారి. గ్రామాధికారిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ సూరయ్య, అయ్యా, నా పరిస్థితి చూశారు కదా, చింతతోపును కూడా సాంబయ్యకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు గ్రామాధికారి సూరయ్యని చూస్తూ, సూరయ్య, ఇదంతా నీవు అసూతో సాంబయ్య మీద ఏసుతో కొని తెచ్చుకున్న తంట. చూసావా, అసూయ నీకు ఎంతటి అనర్థాన్ని తెచ్చిందో. ఇక నుండైనా నీవు అసూయ లేకుండా అందరితో చక్కగా ఉండు సాంబయ్యలాగా. మరో మంచి కథతో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.